ఇక్కడ చూడండి, నేలలో పెట్టినది ఇది. ఎంత మంచిగా గుత్తులు వచ్చినాయి చూడండి, గ్రేప్స్. ఇక్కడ ఒకటి చిన్న ఉంది. ఇదంతా పైకి పాకిద్దామని చూస్తున్నాను. ఇది చిన్న ఉసిరి, ఇంకా పూత స్టార్ట్ కాలేదు. ఇక్కడ ఏంది చూడండి, ఇక్కడ బోడకాకరకాయ తీగ చాలానే వాకింది, మేలు ఫీమేలు. అది లేట్కి వచ్చేసరికి పిందెలు కూడా ఇప్పుడే కాయలు స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, కొన్ని మాత్రమే వచ్చినాయి. అది ఒకటే ప్లాంట్ ఉన్నట్టున్నది, ఇంకా వచ్చేసరికి ఎక్కువ వస్తాయి కావచ్చు. ఇది నేలలో ఉంది. టెర్రస్ పైన ఉండే అంతకుముందు కాసినవి మంచినే, మళ్ళీ ఈసారి అసలు పిలకలే రాలేదు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది. ఇది కంది చెట్టు ఒక్కటే ఎంత పెద్ద అయిపోయింది చూడండి. ఇదంతా నేను గింజలతోని వచ్చిన మొలకలు ఇవన్నీ. పండు ఉంటాయి కదా, పండు మన మార్కెట్లో తెచ్చినవి పండు ఉంటాయి కదా, అవి ఎండబెట్టి ఇప్పుడు మనం వచ్చే మే వరకు మనం విత్తనాలు నాటుకోవచ్చు. మేలో నాటినాం అనుకోండి, జూన్ వరకు మొలకలు స్టార్ట్ అవుతాయి, తీగలు వచ్చేస్తాయి. ఇప్పుడే అసలు మనం పండు అట్లే వేయొద్దు, ఎండబెట్టి మే వచ్చిన తర్వాత అప్పుడు వేయాలి. ఇవి అట్లే వేసిన వచ్చినాయి, కానీ ఇవి మేలు ఫిమేలు అనేది ఈక్వల్గా రాకుండా వచ్చేసరికి కాయలు తక్కువ వస్తున్నాయి. వచ్చేసరికైనా ఎక్కువ వాగుతుందో చూడాలి. ఇక్కడ చూడండి, మధుమాలతి పూలు. ఇది కూడా క్రీపరే, పాకుతుంది పైకి. ఇక్కడ ఇది గిన్నె మాలతి, ఇది కూడా పైకి పాకుతుంది. ఇక్కడ ఇవి కూడా క్రీపరే, కానీ వీటి పేర్లు చెప్పిండ్రు నర్సరీ వాళ్ళు, కానీ నాకు ఐడియా లేదు. ఇవి కూడా ఫ్లవర్స్.